వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుపతి లడ్డు విషయంలో అసలు కల్తీనే జరగలేదని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. సిట్ రిపోర్ట్ను తెలియజేసేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. జనసేన దాడులను ప్రోత్సహించదని, రాష్ట్రంలో శాంతియుతంగా ఉండే ఏకైక పార్టీ జనసేన అని కొనియాడారు. మేమందరం ఆ రోజు కమల్ గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా రాష్ట్రంలో నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఆ రోజు 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు. వైజాగ్లో దేనికి వచ్చారు? మేము ఇక్కడి నుంచి అక్కడ చేసేది ఏమీ లేదు కూడా. అంటే ముందస్తు చర్యల్లో గత ప్రభుత్వం బాగుందని అనుకోవాలి. గత పోలీసు వ్యవస్థ ఈ రోజున కుట్టి సాకులు చెప్తూ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇట్లా పబ్బ గడుపుకుంటా ఉన్నారా? ఎన్ని గొడవలు జరిగినా కూడా జరగనీలే పరగింది. కానీ ఇటువంటి విషయాలపై హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు దృష్టి పెట్టాలి. ఎక్కడ రాజకీయంగా కూడా సంఘటన జరగబోతా ఉంటే ముందస్తు చర్యలుగా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, లేకపోతే ఇటువంటి పరిస్థితి 2-3 సార్లు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు మనం ఎవరు కూడా తీసేయలేదు. దాంతో పాటుగా కార్యకర్తలందరి మీద పడతా ఉంటుంది, నాయకులందరి మీద పడతా ఉంటుంది ఆ చెడ్డ పేరు. తప్పు ఒక చాటు జరిగితే ఇంకోటి శిక్షణ అనుభవించాల్సి వస్తాం. ఈ రోజు టీడీపీ నాయకుల్ని కార్యకర్తలు అందరూ అంటా ఉన్నారు, దాడి చేయడానికి ఎందుకు వెళ్ళారు? కారణం విశ్లేషించాలి, మూలం ఎక్కడో చూడాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించండి. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను మీరు గుర్తించండి, ఆదరించండి. ఒక సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. మళ్ళీ కులమతాలన్నీ కలవాలని కోరుకుంటున్నాం. ఎక్కడా కూడా భేషజం లేకుండా అందరూ కలిసి అన్నదమ్ములా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ కనుక ఒక్కసారి మళ్ళా చెప్తున్నాం, ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి తెలుసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే తిరిగి 1 గంట లేట్ అవుతామని 2వ గంట అయినా సరే మీ మీదే పడుతుంది. అది ఒకసారి తెలుసుకుని మీరు మాట్లాడండి, ప్రవర్తించని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. కూటమిని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం కూటమిని ఏర్పాటు చేసింది. అన్ని కష్టాలు కూడా ఓర్చుకుని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బంగారంలో ఉండాలి. కనుక అదే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కనుక మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కూడా మేము గ్రహించగలుగుతాం. గ్రహించలేని స్థితిలో జనసేన పార్టీలో ఎవరు లేము. గ్రహించే దానికి అనుగుణంగానే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, పరిస్థితులను చక్కబెడతాం, తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాం. ఆ రకంగా ముందుకెళ్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.